Back to our channel Success with English by Lalasa. How are you all? Have you finished your lunch? Are you doing good? ఏంటి ఈరోజు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అనుకుంటున్నారా? టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ డైలీ యూస్ కామన్ క్వశ్చన్స్. అంటే ప్రతిరోజు మన లైఫ్లో యూస్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్, స్మాల్ అండ్ ఈజీ క్వశ్చన్స్ ఓన్లీ. ఓకే గైస్, సో if you know these questions already, leave about this. If you don't know, please think about this. But ఈజీగా ఉంటాయి, మ్యాక్సిమం మనం మన లైఫ్లో యూస్ చేసే క్వశ్చన్స్. మరి అవేంటో చూద్దామా, రండి. ఫస్ట్ మనం ఎవరినైనా కలిసినప్పుడు ఫస్ట్ మనం వాళ్ళని అడిగే క్వశ్చన్ ఏంటండి, ఎలా ఉన్నారు లేదా బాగున్నారా అండి అంటాం తెలుగులో అయితే కదండి. దానినే ఇంగ్లీష్లో అయితే ఎలా అడగాలి? హౌ ఆర్ యూ ఎలా ఉన్నారు? మరి దానికి సమాధానం ఏం చెప్పాలి? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఓకే, ఏదైనా చెప్పొచ్చు. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఓకే. Formal, informal. In English language, we can use any sentence in formal and informal. See, I am good, I am okay, formal ways. I am fine, informal way. After completion of this, we have to say thank you. మరి వాళ్ళు మనల్ని క్షేమ సమాచారం అడిగినప్పుడు మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి కదండి. సో థ్యాంక్ యూ ఈజ్ కంపల్సరీ యూజ్ చేయండి. ఓకేనా? ఏంటంటే అది మనలో ఉన్నటువంటి మర్యాదను తెలియజేస్తుంది థ్యాంక్ యూ అనేది. నెక్స్ట్, వాట్స్ యువర్ నేమ్? మీ పేరేంటి? మీ పేరేంటండి అని అడుగుతాం కదా. వాట్స్ యువర్ నేమ్? దానికి ఆన్సర్ ఏమని చెప్పాలి? మై నేమ్ ఈస్ లాలసా. ఇక్కడ థ్యాంక్ యూ చెప్పాలా చెప్పకూడదా, దట్స్ యువర్ చాయిస్. We need not to use thank you here. Just say your name and leave. If you want to ask him or her again, you also can ask. What's your name అనేది ఇన్ఫార్మల్ వే. దాన్ని ఫార్మల్ వేలో మనం ఎలా యూజ్ చేయొచ్చు? మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. నేను మీ పేరు తెలుసుకోవచ్చా అండి? ఎవరిని? తెలియని వారిని. ఫస్ట్ టైం మనం మీట్ అయినప్పుడు మనకు తెలియని వాళ్ళని లేదా మనకన్నా పెద్దవారిని, పెద్ద అంటే ఇక్కడ వయసులో కాదండి, డిజిగ్నేషన్లో కానీ ఇంక వేరే వేరే విషయాల్లో వాళ్ళు మనకన్నా సుపీరియర్స్ అయితే వాళ్ళని వాట్స్ యువర్ నేమ్ అని అడగకూడదు. మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. నేను మీ నేమ్ తెలుసుకోవచ్చా అండి? అప్పుడు యా ష్యూర్ లేదా అఫ్ కోర్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు. అప్పుడు మనం పేరు చెప్పేయచ్చు. ఓకేనా? నెక్స్ట్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీది ఏ ఊరు అని అడగాల్సి వచ్చినప్పుడు వాట్స్ యువర్ విలేజ్ నేమ్ అని అడుగుతాం. అది ఇన్ఫార్మల్ వే. వాట్స్ యువర్ నేటివ్ ప్లేస్? వాట్స్ యువర్ విలేజ్ నేమ్? ఇన్ఫార్మల్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఎక్కడి నుండి వస్తున్నారు? మీరు ఎక్కడి నుండి? దెన్ యూ హ్యావ్ టు సే విలేజ్ నేమ్. ఓకే, ఐ యామ్ ఫ్రమ్ గుంటూరు, ఐ యామ్ ఫ్రమ్ నెల్లూరు, ఐ యామ్ ఫ్రమ్ చెన్నై. ఇలాగా మీ ఊరు ఏదైతే అది చెప్పొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ డూ యూ డూ అంటే మీరేం చేస్తున్నారు? ఇది ఫార్మల్ వే. దెన్ ఐ యామ్ ఎ లెక్చరర్, ఐ యామ్ ఎ టీచర్, ఐ యామ్ ఎ లాయర్. లైక్ దట్ యూ హ్యావ్ టు సే. వాట్ ఆర్ యూ డూయింగ్ అనేది దట్స్ ఇన్ఫార్మల్ వే. జనరల్లీ వీ వోంట్ యూస్. ఆర్ యూ బిజీ? మీరు బిజీగా ఉన్నారా? ఎస్ ఐ యామ్. లేదా బిజీ అనుకోండి, ఎస్ ఐఎమ్ లిటిల్ బిజీ నౌ. కొంచెం బిజీగా ఉన్నానని చెప్తాం కదా, అలాంటప్పుడు. నెక్స్ట్, డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్? సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు. ఇట్ మే బి బ్రదర్ ఆర్ సిస్టర్. If you have any siblings, you can answer yes, I have a brother and a sister. No, I don't have any siblings. మీకు ఎవరైనా ఉంటే ఒక అక్క ఒక తమ్ముడు. అక్క తమ్ముడు అన్నప్పుడు అక్క ఎల్డర్ సిస్టర్, చెల్లి యంగర్ సిస్టర్, అన్నయ్య ఎల్డర్ బ్రదర్, తమ్ముడు యంగర్ బ్రదర్. ఇవి తెలిస్తే మనం ఈజీగా వాళ్ళకి ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఎస్ ఐ హ్యావ్,
మీకు సిబ్లింగ్స్ లేకపోతే నో ఐ డోంట్ హ్యావ్ చెప్పచ్చు. నెక్స్ట్ వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్. వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్, మీకు ఇష్టమైన రంగు ఏమిటి? మై ఫేవరెట్ కలర్ ఈజ్ రెడ్. మై ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లాక్. మై ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లూ. ఏంటి ఇవన్నీ నా ఫేవరెట్స్ కాదండి, అలా మార్చి మార్చి ఎలా చెప్పాలో చెప్తున్నాను అంతే. నెక్స్ట్ హౌ వాజ్ యువర్ డే. మీ రోజు ఎలా గడిచింది అంటే నిన్న మీరు ఎలా గడిపారు, ఎలా జరిగింది ఈరోజు. ఈరోజు చాలా కష్టంగా ఉంది అంటూ ఉంటాం కదా, ఈరోజు చాలా బోరింగ్గా ఉంది అంటూ ఉంటాం కదా, ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఒక క్వశ్చన్ అడగాల్సి వచ్చినప్పుడు హౌ ఈజ్ డే టుడే, హౌ వాజ్ ద డే. వాజ్ అంటే పాస్ట్ టెన్స్, నిన్న జరిగిన దాని గురించి చెప్పాలి. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎస్టర్డే వాజ్ సండే, ఇట్ వాజ్ వెరీ బోరింగ్. నో టైం పాస్ యాక్టివిటీస్ ఎట్ మై హోమ్, దట్స్ వై బోరింగ్. లేదు మీరు బాగా ఎంజాయ్ చేశారు, ఇట్ వాజ్ ఎంజాయ్ఫుల్ డే, ఇట్ వాజ్ గ్రేట్ డే, ఇట్ వాజ్ ఫన్నీ డే, ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ డే, ఇట్ వాజ్ అన్ఫర్గెటబుల్ డే, ఇట్ వాజ్ వెరీ డల్ డే. ఓకేనా, అలాగా ఎన్నైనా మనము చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ డూ యూ నీడ్ ఎనీ హెల్ప్. ఒకవేళ మీరు ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఈ క్వశ్చన్ని మనం అడగచ్చు, డూ యూ నీడ్ ఎనీ హెల్ప్. ఒకవేళ మీకు ఆ హెల్ప్ తీసుకోవాలి, వాళ్ళ సహాయం నీకు కావాలి అనుకుంటే ఎస్ ఐ డూ. ఎస్ ఐ డూ, అవునండి నాకు హెల్ప్ కావాలి. లేదు మీకు వారి సహాయం అక్కర్లేదు, నో ఐ డోంట్. థ్యాంక్ యూ, ఇక్కడ కూడా థ్యాంక్ యూ యూస్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మనం అడగకుండానే మనకు సహాయం చేయడానికి వచ్చారు కాబట్టి మనం వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి. ఎస్ ఐ డూ, థ్యాంక్ యూ, నో ఐ డోంట్, థ్యాంక్ యూ, ఏదైనా సరే. నెక్స్ట్ వాట్స్ ద డే టుడే. ఈరోజు డేట్ ఏంటి? టుడే ఈజ్ 2nd December 2024. అంటే నేను వీడియో తీసిన సెకండ్ డేట్ అనమాట. టుడే ఈజ్ 2nd December 2024 అంటే ఆ రోజు డేట్ ఏదైతే అది చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ డూ యూ డ్రింక్ కాఫీ. మీరు కాఫీ తాగుతారా? ఈ కాఫీ ప్లేస్లో ఏమైనా యూజ్ చేయొచ్చు. డూ యూ డ్రింక్ కాఫీ, డూ యూ డ్రింక్ మిల్క్, డూ యూ డ్రింక్ టీ, ఇలా ఈ విధంగా ఏదైనా యూజ్ చేయొచ్చు. మరి దానికి ఆన్సర్ ఎలా చెప్పాలి? ఎస్ ఐ డూ. క్వశ్చన్ డూతో బిగిన్ అయినప్పుడు మనం ఆన్సర్ చెప్పేటప్పుడు కూడా ఎస్ ఐ డ్రింక్, నో ఐ డోంట్ డ్రింక్ అట్లా యూజ్ చేయకూడదండి. ఎస్ ఐ డూ, నో ఐ డోంట్ నేను ఆల్రెడీ ఇందాక కూడా చెప్పాను. సో డూ యూ డ్రింక్ కాఫీ అన్నప్పుడు మీరు ఒకవేళ కాఫీ తాగితే మీకు ఆ హ్యాబిట్ ఉంటే ఎస్ ఐ డూ, మీకు ఆ హ్యాబిట్ లేదనుకోండి నో ఐ డోంట్, అంతే. ఓకేనా అండి. నెక్స్ట్ ఈజ్ దట్ యువర్ బైక్. ఈజ్ దట్ యువర్ బైక్, అది మీ బండా, మీదేనా ఆ బండి. అంటే ఏదైనా ఒక వస్తువు అది మీదేనా అని అడగాలనుకున్నప్పుడు ఈజ్ దట్తో మనం క్వశ్చన్ని బిగిన్ చేయాలి. ఈజ్ దట్ యువర్ బైక్, లేదా బైక్ ప్లేస్లో పెన్ను, ఈజ్ దట్ యువర్ పెన్, ఈజ్ దట్ యువర్ డ్రెస్, ఈజ్ దట్ యువర్ హౌస్. ఈజ్ దట్తో బిగిన్ అయింది కాబట్టి ఎస్ దట్ ఈజ్. అదే దట్ ప్లేస్లో ఇట్ ఉందనుకోండి ఎస్ ఇట్ ఈజ్. దట్ అంటే అది 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 మీ బండే అంటే దూరంగా ఉన్నదాన్ని చూపించి మనం అడుగుతున్నాం, అది మీ బండే. ఎస్ దట్ ఈజ్ మై బైక్, నో దట్ ఈజ్ నాట్ మై బైక్. కాబట్టి ఈజ్ దట్తో బిగిన్ అయింది కాబట్టి ఆన్సర్ చెప్పేటప్పుడు దట్ ఈజ్, ఎస్ దట్ ఈజ్, నో దట్స్ నాట్, అంతే. నెక్స్ట్ వెన్ డూ వీ లీవ్. మనం ఇక్కడ నుండి ఎప్పుడు వెళ్తాము? కొంచెం సేపు ఉన్న తర్వాత వెళ్దాం అని చెప్పాల్సి వచ్చినప్పుడు వీ విల్ గో ఎ లిటిల్ లేటర్. కొంచెం సేపు ఉన్న తర్వాత వెళ్దాము. వీ విల్ గో ఎ లిటిల్ లేటర్, కొంచెం సేపు ఉన్నాక. ఎ లిటిల్ లేటర్ అంటే కొంచెం సేపు ఉన్నాక. నెక్స్ట్ ఈజ్ దేర్ ఎనీ బ్యాంక్ నియర్ బై. ఇక్కడికి దగ్గరలో ఏదైనా బ్యాంక్ ఉందా? బ్యాంక్ అంటే బ్యాంకే కాదండి, ఈ బ్యాంక్ ప్లేస్లో మీరు ఏమైనా రాసుకోవచ్చు. మీరు దేని గురించి అడగాలనుకుంటున్నారో దాన్ని రాయొచ్చు. ఈజ్ దేర్ ఎనీ పోస్ట్ ఆఫీస్, ఈజ్ దేర్ ఎనీ బేకరీ, ఈజ్ దేర్ ఎనీ ఫుడ్ కోర్ట్, ఈజ్ దేర్ ఎనీ గుడ్ రెస్టారెంట్. అలాగా మీరు దేని గురించి ఏ ప్లేస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో బ్యాంక్ ప్లేస్లో అది పెట్టి రాయొచ్చు. ఈజ్ దేర్ ఎనీ బ్యాంక్ నియర్ బై? ఎస్ దెర్ ఈస్ ఎ బ్యాంక్, నో దెర్ ఈస్ నాట్. నెక్స్ట్ వేర్ డూ యూ లివ్. మీరు ఎక్కడ ఉంటున్నారు? ఐ లివ్ ఇన్ గుంటూరు, నేను గుంటూరులో ఉంటున్నాను.
వాట్ ఈజ్ ఇట్? వాట్ ఈజ్ ఇట్? ఇది ఏంటి? ఇట్ ఈజ్ ఎ పెన్. వాట్ ఈజ్ ఇట్? ఇదేంటి? ఇట్ ఈజ్ ఎ బ్యాంగిల్. ఓకేనా? ఇది ఏంటి అని అడగాల్సి వచ్చినప్పుడు వాట్ ఈజ్ ఇట్. అది ఏంటి? వాట్ ఈజ్ దట్. హౌ ఈజ్ యువర్ బిజినెస్? మీ బిజినెస్ ఎలా ఉందండి? వ్యాపారం బాగా సాగుతుందా? ఏముందిలేండి, అలా అలా సాగుతుంది, పెద్దగా ఏమీ లేదండి. నో, ఇట్స్ నాట్ గుడ్. ఎ లిటిల్ బిట్ ఈస్ గోయింగ్ ఆన్. ఏదో కొంచెం కొంచెం జరుగుతుంది. లేదు, వ్యాపారం బాగుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఓకే, ఇట్స్ గుడ్, అది బాగా జరుగుతుంది. ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్. ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్ ఏదైనా చెప్పొచ్చు. వెన్ విల్ దే కమ్? వెన్ విల్ దే కమ్? వారు ఎప్పుడు వస్తారు? వారు ఇక్కడికి ఎప్పుడు వస్తారు? మీకు వారు ఎప్పుడు వస్తారో ష్యూర్గా తెలిస్తే దే విల్ కమ్ టుమారో, దే విల్ కమ్ ఆన్ సండే, దే విల్ కమ్ నెక్స్ట్ వీక్. మీకు తెలీదు, యు ఆర్ గెస్సింగ్, అప్పుడు దే మే కమ్. దే మే కమ్ టుమారో, వస్తే రేపు రావచ్చండి. దే మే కమ్ టుడే ఈవినింగ్, వస్తే ఈరోజు సాయంకాలానికి రావచ్చండి. అలా తెలిస్తే అలాగా, అంటే షూర్గా తెలిస్తే అలాగా, కొంచెం డౌట్ ఉంటే ఇలాగా యూజ్ చేయొచ్చు. డూ యూ కుక్ వెల్? మీరు బాగా వంట చేస్తారా? ఎస్ ఐ డూ. నో ఐ డోంట్. బాగా చేస్తే ఎస్ ఐ డూ. బాగా రాకపోతే నో ఐ డోంట్. హూ కెన్ డూ ఇట్? ఈ పని ఎవరు చేయగలరు? హూ కెన్ డూ ఇట్? కెన్ అంటే పని చేయగలరు, ఖచ్చితంగా ఒక పనిని చేయగలగటం. హూ కెన్ డూ ఇట్? ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్. ఓన్లీ ఫ్యూ మెంబర్స్ కెన్ డూ ఇట్ అంటే ప్రతి ఒక్కరూ చేస్తారు. ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్. కొంతమందే చేస్తారండి. ఓన్లీ ఫ్యూ మెంబర్స్ కెన్ డూ ఇట్. ఎవరూ చేయలేరు. నో వన్ కెన్ డూ ఇట్. అలాగే మనం ఎవరైనా ఏదైనా ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్, క్వశ్చన్ని బట్టి ఆన్సర్ మనం ఈజీగా ఇవ్వచ్చు ఇఫ్ యూ నో ద క్వశ్చన్ ట్యాగ్స్. ఓకేనండి. సో దీస్ ఆర్ వెరీ ఈజీ క్వశ్చన్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ మ్యాక్సిమం. Okay, I hope you have understood well and you liked today's video. If you like it really, please give one like. If you like more and if you did not subscribe my channel up to now, please subscribe once. Okay guys, with this I am closing today's session. Again we will meet in next session with an interesting topic. Until then, bye to all. Have a nice day. Bye guys.